మేము చెప్తున్నాం, ఇది కేవలం మీరు అధికారాన్ని అనుభవించడం కోసం గత ఏడాది కాలం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఒక్కరోజు కూడా చిత్తశుద్ధితో చేయలే. ఏ ఒక్క కార్యక్రమం కూడా విజయవంతంగా నిర్వహించలేకపోయారు. చివరికి మొన్న 10వ తరగతి పరీక్ష ఫలితాలను కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారనే విషయం ఇవాళ బయటకు వచ్చింది. మరోపక్క అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకుని ఎవరు మాకు శత్రువులు అని వాళ్ళే డిక్లేర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టడం, లోపలేయడం, భయంకరమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో సృష్టించారు. పసికందుల మీద అత్యాచారాల దగ్గర మొదలుపెట్టి హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉంటే కనీసం క్షేమ పుట్టినట్టు కూడా లేదు. గతంలో పెద్ద పెద్ద డైలాగులు వల్లించిన ఒక్కరు కూడా ఇవాళ మాట్లాడడం లేదు. ఎందుకని మేము అడుగుతాం. ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది అనేది ఓవరాల్గా చూస్తే ప్రజలకి వెన్నుపోటు తప్ప ఇంకేమీ జరగలేదు. అందుకే రేపు ఎన్నికలు జరిగిన ఏడాదికి 4వ తేదీన మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక రెవెన్యూ అధికారులకి వినతి పత్రాలు ఇస్తాం. మీరు ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో, ఏవైతే ప్రజలకి డిఎస్సీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చెప్పారో వాటన్నిటిని కూడా సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా ఏవైతే ప్రజలకి హక్కులు వచ్చినాయో ఆ హక్కులన్నింటినీ కూడా కాపాడే బాధ్యత మీదే అని చెప్పి మళ్ళీ మేము డిమాండ్ చేస్తాం.